హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలన ఐఎస్. దిస్ ఇస్ శ్రీనాథ్ సింగ్. ఈరోజు మనము ఫిబ్రవరి 13 అలాగే 14 వివిధ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేయబోతున్నాము. వాటిని ప్రశ్నలు వివరణ రూపంలో మనం వాటిని డిస్కస్ చేద్దాము. మొదటి ప్రశ్నగా చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాటిలో సరైనవేవి? ఇటీవల కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే నివేదికను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత్ యొక్క స్థానం 100. ఈ నివేదికలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అనమాట. దీని యొక్క వివరణను పరిశీలించినట్లయితే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 నివేదికలో 38 పాయింట్లతో భారత్ 96వ స్థానంలో నిలిచిందంట. అంతకుముందు ఏడాది 39 పాయింట్లతో 93వ స్థానంలో ఉండగా 2022లో 40 పాయింట్లతో 85వ స్థానంలో ఉండేదంట. అంటే గత కొన్ని సంవత్సరాలుగా భారత్ యొక్క స్థానం అవినీతి నివేదికలో మనము మెరుగ్గా ఉండడం లేదంట, మన స్థానము పడిపోతూ ఉంది అని చెప్పేసి ఈ నివేదిక చెబుతుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ నివేదికను వెలువరిస్తుంది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తలు అభిప్రాయాలు తీసుకొని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 0 నుండి 100 మధ్యలో పాయింట్లను కేటాయించింది. 0 అయితే అవినీతి ఎక్కువ ఉంటుందని, 100 అయితే అవినీతి రహితమని పేర్కొందనమాట. ఈ నివేదికలో అవినీతి తక్కువ ఉన్న దేశాలు చూసుకున్నట్లయితే, మొదటి స్థానంలో డెన్మార్క్ నిలిచిందంట, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో సింగపూర్లు ఉన్నాయంట. అవినీతి ఎక్కువ ఉన్న దేశాలను చూసుకున్నట్లయితే 180వ స్థానంలో సౌత్ సూడాన్ నిలిచిందంట, 179వ స్థానంలో సోమాలియా, 178వ స్థానంలో వెనుజులా నిలిచిందని చెప్తున్నారు. అయితే భారత్ 38 పాయింట్లతో 96వ స్థానం, అంటే 38 పాయింట్లతో 96వ స్థానంలో భారత్ ఉంది. అయితే భారత్ పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ 135వ స్థానంలో, శ్రీలంక 121వ స్థానంలో, బంగ్లాదేశ్ 149వ స్థానంలో ఉంటే చైనా మనకంటే మెరుగ్గా ఉందని చెప్తున్నారు. ఇక్కడ చైనా 76వ స్థానంలో నిలిచిందంట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థను 1993లో జర్మనీలోని బెర్లిన్లో స్థాపించారంట. ప్రపంచ దేశాల్లో అవినీతి స్థాయిని అంచనా వేసి నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంది ఈ సంస్థ అంట. ఈ సంస్థ గ్లోబల్ కరప్షన్ బారోమీటర్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ను ప్రచురిస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ మాత్రమే కాకుండా ఇంకొక ఇండెక్స్ను కూడా ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేస్తుందంట. అదేంటంటే గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ అనే ఇండెక్స్ను కూడా విడుదల చేస్తుంది. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రశ్నలకు వెళ్ళిపోతే, ఇటీవల కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే నివేదికను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ ఆప్షన్ రైట్. ఇక్కడ మనం అడుగుతుందండి సరైనవి ఏమైనా అడుగుతున్నాం, కాబట్టి ఇది రైట్. ఈ నివేదిక ప్రకారం భారత్ యొక్క స్థానం 100. ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ యొక్క స్థానం 38 పాయింట్లతో 96వ స్థానంలో ఉందని చెప్తున్నాం. అయితే ఇక్కడ 100 ఇచ్చాం, కాబట్టి ఇది తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 96వ స్థానం 38 పాయింట్లు. 38 పాయింట్లతో 96వ స్థానంలో ఉందాం. అలాగే ఈ నివేదికలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచిందన్నాం. ఫిన్లాండ్ కాదు, ఏ దేశం నిలిచింది? డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో డెన్మార్క్, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో సింగపూర్లు ఉన్నాయని చెప్పుకున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకి కేవలం ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, అది మొదటి ఆప్షన్. మిగతా 2, 3 ఇవి తప్పు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోయినట్లయితే, ఇటీవల సైక్లోన్ 2025 పేరుతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ను ఏ దేశాల మధ్య జరిగింది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చుకున్నాం. ఆప్షన్ చూసినట్లయితే భారత్ అమెరికా, భారత్ కజకిస్తాన్, భారత్ ఈజిప్ట్, భారత్ రష్యా. దీనికి మనం వివరణలు చూసుకున్నట్లయితే, సైక్లోన్ 2025 ఇండియా అండ్ ఈజిప్ట్ బిగిన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ రాజస్థాన్. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? సైక్లోన్ 2025 అనే మిలిటరీ ఎక్సర్సైజు భారత్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఇది థర్డ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇట్ ఈస్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 కమెన్స్డ్ అట్ ద మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ సైక్లోన్ 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు మొదలైంది? ఫిబ్రవరి 10న మొదలైతే ఫిబ్రవరి 23న ముగిసిందంట. అయితే ఈ ఎక్సర్సైజ్కి ఒక మోటో ఉంది. అదేంటంటే టుగెదర్ వి ట్రైన్, టుగెదర్ వి ఎక్సెల్ అనేది ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ యొక్క మోటో అంట. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? భారత్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య సైక్లోన్ 2025 పేరుతో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక టాస్క్ ఈరోజు ఏంటంటే, ఇది మాత్రమే కాకుండా ఇండియా అలాగే ఈజిప్ట్ దేశాల మధ్య జరిగే మిగతా ఎక్సర్సైజ్లు అవి ఏంటో మీరు కమెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోతే, తాజాగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఫిబ్రవరి 10, 2025న సృజనం పేరుతో భారతదేశం మొట్టమొదటి స్వయంచాలక బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ను ప్రారంభించారు.
అయితే దీన్ని తయారు చేసింది ఎవరు అనేది ప్రశ్న. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఐఐటి మద్రాస్, ఎయిమ్స్ న్యూఢిల్లీ, సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి తిరువనంతపురం, ఐఐటి రూర్కీ. ఈ ప్రశ్నకు వివరణ చూసుకున్నట్లయితే యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ టుడే లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో మంత్రి గారు జితేంద్ర సింగ్ భారతదేశంలోని ఫస్ట్ ఇండిజినియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఎయిమ్స్ న్యూఢిల్లీలో ప్రారంభించారని చెప్తున్నారు. ఇది సృజనం అన్నమాట. ఆ ప్లాంట్ పేరేంటి? సృజనం. ద ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రిగ్ నేమ్డ్ ఏంటంటే సృజనం వాజ్ అఫీషియల్లీ డెడికేటెడ్ టు ద నేషన్. మన దేశానికి దీన్ని అంకితం చేయడం జరిగింది. దాని పేరేంటి? ఈ బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్ పేరేంటి? సృజనం అంట. ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్ indigenously developed automated biomedical waste treatment rig has been developed by CSIR NIIST తిరువనంతపురం. దీన్ని డెవలప్ చేసింది ఏంటంటే CSIR NISIST తిరువనంతపురం దీన్ని డెవలప్మెంట్ చేసిందంట. ఇండియాస్ న్యూ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ బయోమెడికల్ వేస్ట్ సొల్యూషన్ సెటప్ టు ట్రాన్స్ఫార్మ్ హెల్త్ కేర్ వేస్ట్ డిస్పోజల్ సేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ సింగ్ చెప్పారంట. దీన్ని బట్టి మనము తయారు చేసింది ఎవరు? CSIR NIST తిరువనంతపురం దీన్ని తయారు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎయిమ్స్ న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తయారు చేసింది CSIR NIIST తిరువనంతపురం. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళినట్లయితే ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2024ను గెలుచుకున్న భారతీయ పర్యావరణవేత్త ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే సుందర్లాల్ బహుగుణ, మాధవ్ గాడ్గిల్, సునీతా నారాయణ్, వందనా శివ. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే ఇటీవల ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 6 ఇచ్చారనమాట. దాంట్లో ఎవరెవరు? మాధవ్ గాడ్గిల్, సోనియా గుజజారా, అమీ బోవర్స్ కోడాలిస్, గ్యాబ్రియల్ పాన్, లూక్వీ సెకెమ్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఇక్కడ మొత్తం 6 ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. మన భారతదేశం నుంచి మాధవ్ గాడ్గిల్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. అయితే మీకు ఒక ప్రశ్న, ఒక టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఏంటంటే ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ ఉన్నాయి కదా, ఇది ఎవరు ఇస్తారు? ఏ ఆర్గనైజేషన్ అంటే యునైటెడ్ నేషన్లోనే ఎవరు వీటిని ప్రదానం చేస్తారు అనేది మీరు కమెంట్లో తెలపండి. ఓకేనా? దీని ఆన్సర్ ఏంటిది? మాధవ్ గాడ్గిల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే వన మహోత్సవం కార్యక్రమం 2025 సంవత్సరపు లక్ష్యం ఎంత పెట్టుకుంది ప్రభుత్వం అనేది మనం ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే 18.3 కోట్ల మొక్కలు, 20 కోట్ల మొక్కలు, 19.50 కోట్ల మొక్కలు, 20.53 కోట్ల మొక్కలు. దీనికి సంబంధించిన వివరణ చూసుకున్నట్లయితే వన మహోత్సవం లక్ష్యం 18.3 కోట్ల మొక్కలు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుందంట. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యం ఖరారైంది. 2025 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 18.3 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుందంట. కాబట్టి దీన్ని మనము ప్రశ్నగా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో 20.02 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 18.66 కోట్ల అంటే దాదాపు 93% మొక్కలు మాత్రమే నాటారు అని చెప్పేసి అటవీ అధికారులు వివరించారంట. గత సంవత్సరం నాటిన మొక్కల స్థితిగతులను సమీక్షించిన అనంతరం ఈ ఏడాది వానాకాలంలో 18.3 కోట్ల మొక్కలు, అలాగే 2026 సంవత్సరానికి 16.6 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారంట. శాఖల వారీగా ఏ మేరకు మొక్కలు నాటాలనేది కూడా ఖరారు చేశారట. అత్యధికంగా 7 కోట్ల మొక్కలు నాటే బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారని చెప్తున్నారు అన్నమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంతో కలిసి ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని, అన్ని పాఠశాలల్ని దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వం పేర్కొందంట. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? 18.3 కోట్ల మొక్కలు 2025 సంవత్సరంలో ఇన్ని మొక్కలు నాటాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇటీవల రొమ్ము క్యాన్సర్లో లక్షిత కణాలకు ఔషధాలను చేరవేసే కొత్త డ్రగ్ డెలివరీ సిస్టమ్ అయినటువంటి నానో క్యారియర్స్ను అభివృద్ధి చేసి దానిపై పేటెంట్ హక్కులను పొందినటువంటి పరిశోధకులు ఎవరు అనేది ప్రశ్న. ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు,
ఐఐటి మద్రాస్ పరిశోధకులు, ఐఐటి బాంబే పరిశోధకులు, ఐఐటి రూర్కీ పరిశోధకులు. దీనికి వివరణ చూసుకున్నట్లయితే ఇక నేరుగా లక్షిత కణాలకి ఔషధం, రొమ్ము క్యాన్సర్లో చికిత్సకు నూతన విధానం, ఐఐటి మద్రాస్కు పేటెంట్ అంట. ఢిల్లీ రొమ్ము క్యాన్సర్లో లక్షిత కణాలకు ఔషధాలను చేరవేసే కొత్త డ్రగ్ డెలివరీ సిస్టమ్ను ఐఐటి మద్రాస్లోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిపై పేటెంట్ హక్కులను కూడా పొందారంట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త వ్యవస్థలో ఔషధాలను పంపిణీ చేయడానికి అభివృద్ధి చేసిన నానో క్యారియర్స్ జీవానుగుణంగా ఉంటాయని, విషపూరితం కాదని తెలిపారంట. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలలో ఔషధాలు క్యాన్సర్ కణాలనే కాకుండా ఆరోగ్యకర కణాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయి. దీంతో జుట్టు రాలడం, వాంతులు, వికారం తదితర దుష్ప్రభావాలతో పాటు రోగిలో రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. అయితే వీళ్ళు రూపొందించినటువంటి ఈ కొత్త విధానంలో ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలకు చేరతాయి. కణితి పెరుగుదలను ఈ విధానం సమర్థవంతంగా ఆపుతుంది అని చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏది రైట్ అవుతుంది? ఇక్కడ ఐఐటిలోని హైదరాబాద్ పరిశోధకులు, ఐఐటి మద్రాస్ పరిశోధకులు, ఐఐటి బాంబే పరిశోధకులు, ఐఐటి రూర్కీ పరిశోధకులు. ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్ పరిశోధకులు. మనం ఎప్పుడైనా పేపర్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మనకు కరెంట్ అఫైర్స్లో ఈ ఐఐటీల గురించి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. ఎందుకంటే వీటి మీద వివిధ పోటీ పరీక్షలలో అడుగుతున్నారు ప్రశ్నలు. కాబట్టి ఇలా ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ ఏదైనా అభివృద్ధి చేసినట్లయితే దాని గురించి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి నోట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఐఐటి మద్రాస్ పరిశోధకులు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవేవి? జపాన్కు చెందిన జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ను విడుదల చేసింది. ఈ సంస్థ 1993 నుండి 2022 సంవత్సరాల మధ్య కాలాన్ని విశ్లేషించి ఈ సూచిని విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలిచింది అని చెప్పారనమాట. అయితే ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చుకున్నామో చూసుకున్నట్లయితే విపత్తుల సుడిగుండంలో భారత్ అంట ఈనాడులో వచ్చింది. 30 ఏళ్లలో 400కి పైగా ప్రకృతి విధ్వంసాలు, తీవ్ర ప్రభావానికి గురైన దేశాల్లో 6వ ర్యాంకు భారత్ అంట. వాతావరణ ప్రమాద సూచి 2025 నివేదికలో వెల్లడి. ఇక్కడ భూతాపం, మానవ తప్పిదాలతో భారతదేశానికి నిరంతరంగా అధిక ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వరదలు, కరువు, కొండ చర్యలు విరిగిపడడం తదితర విపత్తుల ప్రమాదం పొంచి ఉందని జర్మనీకి చెందినటువంటి జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ హెచ్చరించింది. ఈ సంస్థ 1993 నుండి 2022 సంవత్సరాల మధ్య కాలాన్ని విశ్లేషించి వాతావరణ ప్రమాద సూచి 2025 క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ను విడుదల చేసిందంట. గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాల్లో భారత్ 6వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది అంట. అయితే ఈ నివేదికలు ఇంకేమున్నాయంటే డొమినికా, చైనా, హోండురాస్, మయన్మార్, ఇటలీ, భారత్, గ్రీస్, స్పెయిన్, వనువటు, ఫిలిప్పీన్ దేశాలు అత్యధిక ప్రభావానికి గురయ్యాయంట. అంటే ఇక మనం చూసుకున్నట్లయితే 3 దేశాలు ఇంపార్టెంట్. డొమినికా, చైనా, హోండురాస్ ఈ 3 దేశాలు ప్రధానంగా ఈ విపత్తుల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయని చెప్తున్నాను అనమాట. మన భారతదేశం 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే జపాన్ చెందిన జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ను విడుదల చేసింది. ఇది తప్పు. ఎందుకంటే జపాన్ కాదు, ఇది జర్మనీకి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థ. ఓకేనా, జాగ్రత్త వహించాలి ఇట్లాంటి ఆప్షన్లు. అలాగే ఈ సంస్థ 1993 నుండి 2022 సంవత్సరాల మధ్య కాలాన్ని విశ్లేషించి ఈ సూచిని విడుదల చేసింది. ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. అలాగే ఈ నివేదిక ప్రకారం గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందన్నారు. ఈ ఆప్షన్ తప్పు. ఎందుకంటే భారత్ ఎన్నో స్థానం? భారత్ 6వ స్థానంలో ఉందంట. కాబట్టి ఇలా చిన్న చిన్న పదాలను మార్పు చేసి ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ గురి చేస్తారు. కాబట్టి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఈ ప్రశ్నల వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మన ఇనిషియేటివ్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు మనం ఇప్పుడు ప్రశ్నలు ఇస్తున్నప్పుడు కొన్ని టాస్క్లు ఇస్తున్నాం కదా, ఆ టాస్క్లను ఖచ్చితంగా మీరు పూర్తి చేయండి. పూర్తి చేసి అంటే కమెంట్లో వాటిని తెలపండి. మాకు కూడా అలా మీరు చేయడం వల్ల ఎంగేజింగ్ అనిపిస్తుంది. అరే ఇంకా ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఏ నగరంలో 15వ వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా జరుగుతోంది? ఆప్షన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, బెంగళూరు, ముంబై, జైసల్మర్. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే ఒకే వేదికపై అమెరికా, రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన అంట. బెంగళూరు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న అమెరికన్ అమ్ముల పొదిలో కీలక యుద్ధ వాహనోకం. అలాగే ఇక్కడ బెంగళూరులో నిర్వహిస్తున్నటువంటి 15వ వైమానిక ప్రదర్శన ఏరో ఇండియాలో తొలిసారిగా 2 అగ్రదేశాల యుద్ధ విమానాల ప్రదర్శన ఆసక్తి కలిగిస్తోంది. స్వీడన్, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి 27కు పైగా దేశాలు తమ యుద్ధ విమానాలను ప్రదర్శించేందుకు వచ్చినటువంటి రక్షణ రంగంలో అత్యంత బలమైన రష్యా, అమెరికా యుద్ధ విమానాలను ఏకకాలంలో ప్రదర్శించడం విశేషం. ఈ 2 దేశాలు ఒకే వేదికపై ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. వాటిని సమన్వయపరిచిన ఘనత భారత్కే దక్కుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనము ఈ క్వశ్చన్ ఇచ్చాం. ఏ నగరంలో 15వ వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా జరుగుతుందని చూసుకున్నట్లయితే బెంగళూరులో జరుగుతుంది అనేది మన ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే తాజాగా విడుదల చేసిన
బ్లూంబర్గ్ నివేదికలో ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది ఎవరు అనేది ప్రశ్న. ఆప్షన్లు చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, ఓపీ జిందాల్, గౌతమ్ అదానీ. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే తాజాగా ఆసియాలోనే ముఖేష్ అంబానీ కుటుంబము నెంబర్ 1గా నిలిచిందంట. రూపాయలు 7.86 లక్షల కోట్ల సంపదతో ఈయన అగ్రస్థానంలో ఉన్నారంట. 20 సంపన్న కుటుంబాల్లో 6 భారతీయులవే ఉన్నాయని చెప్పేసి బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నిలిచిందంట. ఇందులో $90.5 బిలియన్ అంటే దాదాపు భారత కరెన్సీలో చూసుకున్నట్లయితే 7.8 లక్షల కోట్ల రూపాయల సంపదతో ముఖేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానాన్ని పొందిందంట. మొత్తం 20 సంపన్న కుటుంబాల జాబితాలో భారత్లోని 6 భారతీయ కుటుంబాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మొదటి 3 చూసుకున్నట్లయితే ఫస్ట్ ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. తర్వాత చిరవానోట్ అనే ఒక ఫ్యామిలీ ఉంది, థాయిలాండ్ అంట. అలాగే హార్టోనో ఇండోనేషియా కుటుంబాలు టాప్ 3లో ఉన్నాయి. అయితే భారత్ నుంచి 6 కుటుంబాలు టాప్ 20లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. టాప్ 10లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ ప్లేసు, అలాగే 4th ప్లేసు, అలాగే 7th ప్లేసు, అలాగే 9th ప్లేసు. అంటే నాలుగు కుటుంబాలు టాప్ 10లో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఎవరు ముఖేష్ అంబానీ టాప్ 1గా నిలవడం జరిగిందనమాట ఈ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫాద్వా, నాతాన్, బుషహర్ అణు స్థావరాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్ చూసుకున్నట్లయితే అమెరికా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే ఈరోజు పేపర్లో ఏమడింది, ఇరాన్పై దాడి చేయనున్న ఇజ్రాయెల్, అణుస్థావరాలే లక్ష్యం, అమెరికా నిఘా వర్గాల నివేదికలంట. ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాల నివేదికలను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు కథనాలను ప్రచురించాయంట. ఇక్కడ అణుస్థావరాలపై దాడికి అవసరమైన ఆయుధాలు అమెరికా నుంచి ఇజ్రాయెల్కి అందే అవకాశం ఉందని ఈ కథనం చెప్తుందన్నమాట. ఇరాన్లోని ఫాద్వా, నతాంజ్ అణుస్థావరాల లక్ష్యంగా దాడులు జరగవచ్చని జనవరి నెలలో అమెరికాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. గతేడాది అక్టోబరులో ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో టెహరాన్ గగనతల రక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందంట. ఇప్పుడు ప్రత్యర్థులు చేసే గగనతల దాడులను వేగంగా గుర్తించే స్థితిలో ఇరాన్ లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇరాన్ దేశం. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్లు అంటే అణు కార్యకలాపాలు చేపట్టే సైట్స్ చూసుకున్నట్లయితే అరాక్, అలాగే ఫోర్దో, నాతాన్స్, ఇసఫహాన్, అలాగే యాజ్, బుషహర్ ఇవనేవి మనకు సివిలియన్ న్యూక్లియర్ సైట్స్ అనమాట. మనకు ఎగ్జామ్స్లలో ఇలా కొన్ని సైట్స్ పేర్లు ఇచ్చేసి ఇవి ఏంటని అడగొచ్చు, ఇవి ఎక్కడున్నాయని అని కూడా అడగొచ్చు అనమాట. ఇటీవల గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 3 ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్న అడగడం జరిగింది. అంటే అది ఏమడిగారంటే సౌదీ అరేబియాలో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏ దేశంలో ఉందని చెప్పేసి అడిగారు అనమాట. ఆప్షన్ సౌదీ అరేబియా. అలా అడిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రశ్న ఇచ్చాం. ఫాద్వా, నతాన్, బుషహర్ అణుస్థావరాలు ఇరాన్ దేశంలో ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న. ఓకే, ఇంతటితో ఈరోజు అయిపోయే ముందు ఒక మంచి మాట చెప్పుకుందాం మనము. ఆరంభం కన్నా ముగింపు గొప్పగా ఉండాలని చెప్తున్నారనమాట. ఒక కంటెంట్ క్రియేటర్ ఏం చెప్తున్నారు, మీ ఆరంభం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ముగింపు గొప్పగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉండాలంటే మీరు సాధారణ లక్ష్యాలను కాకుండా ఉన్నత లక్ష్యాలను విధించుకోవాలి. మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. మీ సామర్థ్యాలపై నమ్మకం లేక మీ లక్ష్యాన్ని చూసి హేళన చేయొచ్చు. మీరు విజయం సాధించలేరంటూ నిరుత్సాహపరచొచ్చు. వాటిని గురించి ఆలోచించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, మీకు విజయం తథ్యం అన్నారనమాట. ఈ మాట చాలా మంచిగా అనిపించింది. ఇది ప్రతి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఇతను చెప్పినటువంటి మాట ఎంతో ఆప్ట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. అలాగే మన ఇనిషియేటివ్ నచ్చితే మన ప్రోగ్రామ్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అనుశీలన ఐఏఎస్ అని. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ QR కోడ్ను స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఈరోజు వివిధ కరెంట్ అఫైర్స్ చూసాం. ఈరోజు ఏమన్నా మిస్ అయితే రేపటి కరెంట్ అఫైర్స్లో మనము వాటిని కవర్ చేద్దాం. గత కొద్ది రోజులుగా నేను ఈ కరెంట్ అఫైర్స్ చేయలేదు. దానికి గల కారణం ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల ఈ వారం రోజులు నేను చేయలేదు. ఇప్పటి నుంచి ఈ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకేనా. జై హింద్.